గుర్తు చేస్తా ఉన్నా, మనకు మన రాష్ట్రం బాగుపడాలంటే, మన రాష్ట్రం బాగుండాలంటే మన రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ అనేది కావాలి. స్పెషల్ స్టేటస్ అనేది మన ముఖ్యం. మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే స్పెషల్ స్టేటస్ కావాలి. ఎన్నో పరిశ్రమలు వస్తాయి, ఎన్నో రాయితీలు వస్తాయి. అప్పుడు ఎంతో మంది పరిశ్రమలు పెట్టడానికి వస్తారు, ఏమన్నా కట్టడానికి వస్తారు. మనం అది పోగొట్టుకుని ఈరోజు ఏమీ లేని స్థితిలో మనం ఉన్నాం ఇవాళ. నిజంగా రాజశేఖర రెడ్డి గారు మన మధ్య నుంచి వెళ్ళిపోయిన తర్వాత రాష్ట్రానికి వచ్చిన కష్టం, మీకు వచ్చిన నష్టం, బాధ నిజంగా నాకు ఎక్కువ అనిపిస్తుంది, పెద్దది అనిపిస్తూ ఉంది కూడా. మరి కష్టం, ఈ బాధ మనం పోయి మనం అందరం సంతోషంగా ఉండాలంటే మన రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ కావాలి. 4.5 సంవత్సరం బీజేపీతో ఉండి స్పెషల్ స్టేటస్ సాధించలేని అసమర్థత ముఖ్యమంత్రి ఓటు వేయాలనా మనం అని అడుగుతా ఉన్నా. ఈరోజు జగన్ బాబు ఒకటే చెప్తా ఉన్నాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈరోజు ఆయన బీజేపీతో ఉన్నంత కాలం జగన్ బాబును మరి కాంగ్రెస్, తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ అన్నాడు. 4.5 సంవత్సరం అంతా అయిపోయింది, మళ్ళీ కాంగ్రెస్తో కలిశాడు. ఈరోజు మళ్ళీ బీజేపీ, కేసీఆర్, మోడీ అని అంటా ఉన్నాడు. ఇవాళ నేను ఒక్క మాట చెప్తా ఉన్నా, జగన్ బాబు కేసీఆర్తో కలవలేదు, జగన్ బాబు మోడీతో బీజేపీతో కలవలేదు, జగన్ బాబు కాంగ్రెస్తో కలవలేదు, ఒంటరిగానే పోరాటం చేస్తా ఉన్నాడు. సింహం ఎప్పుడు ఒంటరిగానే పోరాటం చేస్తుంది. కాబట్టి మీరు ఎవ్వరు కూడా అనుమాన పడాల్సిన పని లేదు. మనకు ఒకటే జగన్ బాబు చెప్తా ఉన్నాడు, 25 మంది ఎంపీలను మనం గెలిపించుకుంటే ఎవరైతే ఈరోజు మనకు బీజేపీ ఇవ్వలేదు ఇస్తానని, కాంగ్రెస్ ఇవ్వలేదు ఇస్తానని, ఆ రోజు ఎవరైతే స్పెషల్ స్టేటస్ నా రాష్ట్రానికి ఇస్తారో, నా ప్రజలు బాగుపడేదానికి ఇస్తారో, నా ప్రజల సంక్షేమం కోసం ఎవరు స్పెషల్ స్టేటస్ ఇస్తారో వాళ్ళకి నేను మద్దతు ఇస్తానని చెప్తా ఉన్నాడు. ఇక్కడ నుంచి నేను రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, 25 మంది ఎంపీలను అత్యధిక మెజారిటీతో గెలిపించి స్పెషల్ స్టేటస్ సంపాదించుకుందాం మనం మనందరికీ కూడా మీ అందరి ద్వారా మనవి చేస్తా ఉన్నాను ఇవాళ. ఇకపోతే మనం అన్ని మేలులు, అన్ని సంక్షేమం అన్ని కావాలంటే మనకు మన పార్టీ గెలవాలి. ఫ్యాన్ గుర్తుకు మీరందరూ ఓటు వేయాలని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. మన అభ్యర్థిగా, ఎమ్మెల్యే అభ్యర్థిగా మరి విశ్వాసరాయ్ కళావతమ్మ మరలా నిలబడబోతున్నారు. అత్యధికమైన మెజారిటీతో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. రాష్ట్రంలోనే నెంబర్ 1 సీటుగా ఉంచాలని కోరుతా ఉన్నా. ఎందుకంటే ఏ ప్రలోభాలకు నిలబడిన వ్యక్తి, మీకోసం నిజాయితీగా నిలబడిన వ్యక్తి, మీకోసం పోరాటం చేస్తున్న వ్యక్తి అత్యధికమైన మెజారిటీతో ప్రతి ఓటు వేసి గెలిపించాల్సినగా కోరుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. ఇకపోతే ఎంపీ క్యాండిడేట్ గొడ్డేటి మాధవి, ఆ అమ్మాయి కూడా మరి తండ్రిని పోగొట్టుకున్న అమ్మాయి, ఆ అమ్మాయి కూడా చాలా 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 సింపుల్ గా ఉంది. మీకోసం నిలబడే వ్యక్తి. ఈ అమ్మాయిని ఎంపీ క్యాండిడేట్ గా గెలిపించమని, అత్యధికమైన మెజారిటీతో గెలిపించమని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. గిరిజనులంటే రాజశేఖర రెడ్డి గారి మనుషులు, అది తెలిసే మీ అందరికీ అన్యాయం చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. మన ప్రభుత్వం తెచ్చుకొని మన ఎంపీని, మన ఎమ్మెల్యేని గెలిపించుకొని అన్ని కూడా మనం సాధించుకుందామని మరొకసారి చెప్తూ, ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అత్యధికమైన మెజారిటీతో మాధవిని గెలిపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా.